విశాఖ కేంద్రంగా కూటమి ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందని, 2 ఏళ్లలో 30,000 కోట్ల విలువైన భూములను ప్రభుత్వ పెద్దలు తమ వారికి కట్టబెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఊరు పేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూపాయికే భూములు ఇస్తున్నారని, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీల భూ కేటాయింపులకు వైసీపీ వ్యతిరేకం కాదని అన్నారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపైనే వైసీపీ ఎంపీ గురుమూర్తి కోర్టుకు వెళ్లారు అన్నారు అమర్నాథ్. ఒక్క విశాఖపట్నంలోనే కనీసం 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు దోచుకున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్. ఈ పాలసీయే పెద్ద స్కామ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి గారు వేసినటువంటి బిల్లు కేవలం వీరు చేసినటువంటి తప్పుడు అలాట్మెంట్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలకి పాలసీ పేరిట చేసినటువంటి భూ దోపిడీని, వీటిని అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. ఏ సంస్థ విశాఖపట్నం వస్తామన్నా, ఏ సంస్థ ఈ రాష్ట్రానికి వస్తామన్నా పెద్ద మనసుతో ఆహ్వానించేటువంటి ఆలోచనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప, మీరు చేసేటువంటి దోపిడీని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప. చెప్తా ఉన్నాం కదా, హెరిటేజ్ని పెట్టమనండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఉద్యోగ అవకాశాలు ఇమ్మనండి, తీసుకోండి భూమి.